ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. త్రిష గారు ఇల్లు కదా తెలిసేది ఆ పీక్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. కాదు ఈ ఇంట్లోంచి వెళ్ళాక స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ పీక్. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు అది 2-3 చిన్న చిన్న వేషాలు వేసేది. తర్వాత ఇంట్లోంచి వెళ్ళాక బయటకు వెళ్ళిపోయి దెన్ స్లోలీ స్టార్టెడ్ కమింగ్ అప్. ఒకసారి నా రామానాయుడు గారు మనవరాలు పెళ్ళికో దీనికో వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది. వచ్చి సార్ ఎలా ఉంది సార్ మా హౌస్, మా బెడ్రూమ్ ఎలా ఉంది అన్నట్టు అంటే అది మీ ఇల్లుది, యూ కెన్ కమ్ ఎనీ టైమ్ సీ యువర్ బెడ్రూమ్, నో యువర్ బెడ్రూమ్ హాస్ బికమ్ మై బెడ్రూమ్ అన్నాను. ఓ రియలీ ఉంది. సో దట్ వాస్ ద టైమ్. ఓకే. షీ ఈస్ వెరీ నైస్ గర్ల్, వెరీ వెల్ బిహేవ్డ్. ఎంత కొన్నారు అప్పుడు ఇల్లు? ₹1 కోటి అంతా అనుకుంటాను అప్పట్లో. 15 years 20 years అయిపోయింది. 24 years 24 years బ్యాక్ కోటి. అంటే ఇప్పుడు 10 కోట్ల ఉండొచ్చు. ఇట్స్ నాట్ ద మనీ. ఇలాంటి ఇండివిజువల్గా హౌస్ కొనలేము కదా మనం. అవును. ఇట్స్ నాట్. బట్ సినిమాల్లో మీరు తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు భానుచంద్ర గారు? డబ్బు అనేది తీసి పక్కన పెడుతుంది. క్యారెక్టర్ ఇస్ గుడ్, ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఓకే. క్యారెక్టర్ అన్ని చూసారు కాబట్టి లైఫ్లో. అవునవును. సి విత్ మనీ సర్టన్ స్టేజ్ తర్వాత వాట్ విల్ యూ డూ ద మనీ. కాకపోతే ఏంటంటే ఇవాళ మనం ఏదైనా ఒక మంచి సినిమా ఇవాళ టుడే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవాళ సినిమా తీయాలంటే మినిమం 50 కోట్లు సినిమా తీయలేదు. ఇలా ప్రమోట్ ద ఫిల్మ్ అవి ఇవి అనమాట. మా రోజుల్లో అలాంటివి ఉండేవి కాబట్టి మాకు అది కరెక్ట్. కానీ ఈ రోజుల్లో సినిమా తీయాలంటే విల్ హావ్ టు లుక్అవుట్ ఫర్ ప్రొడ్యూసర్. వాళ్ళు అన్ని కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసినాయి కదా. అవును. ఈ కంపెనీస్ మీద ఆధారపడాలి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి విన్ చేసుకోవాలి. తీసుకపోయినా పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేను భానుచంద్రే కావాలి ఈ క్యారెక్టర్ అనుకుంటే ఆ కథ విన్నా, కథ బాగుంటే చేస్తున్నాను. లేకపోతే ఏదైనా జనాలతో టచ్లో ఉండాలనుకుని ఆ క్యారెక్టర్ ఏదైనా కొంచెం మాస్ క్యారెక్టర్ ఉంటే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మనసారా అనే సినిమా, రవిబాబు చలపతిరావు గారు కూడా ఉండేవారు మా ఇంట్లో అద్దెకి. అప్పుడు రవిబాబుని రోజు ఎత్తుకుని మా ఫాదర్ రవికి ఫస్ట్ ముద్దు పెట్టి ఆయన తినేవారు. రవి ఎప్పుడు మా ఫాదర్ తోటే ఉండేవారు, ఎప్పుడు ఆయన సంకలం ఉండేవారు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీ హాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ మన ఇంట్లో అద్దెకుంది. అప్పుడు ఎంత ఉంటాయి సార్ అద్దెలు అసలుకి? ఏమో నాకు 100, 150 అవన్నీ ఏం తెలిసేవో. ఈ ఇంక్లూడింగ్ ఈ అమ్మాయి ఎవరు, మన అశోక్ కుమార్ గారు కూతురు, తర్వాత మన రామానాయుడు గారు, ఇది రవి అని కెమెరామెన్, వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఉండేవారు. ఓకే. ఆ రోజుల్లో రామానాయుడు గారు అయితే ర్యాలీ సైకిల్ ఉండేది ఆయనకి. ఈ ప్యాంటు ఎంతవరకు ఉండేది, ఆ ప్యాంటు మడతపెట్టి దానికి ఒక క్లిప్ పెట్టేవారు, గుర్తుందా? అది చైన్లో ఇరుక్కోకుండా ఇలా తొక్కుంటూ మా ఫాదర్ బయట అద్దం పెట్టుకుని ఇలా కంటే గుడ్ మార్నింగ్ వేణుగారు అని ఇలా చెప్తూ వెళ్ళిపోయాడు. ఆయన మా రోడ్డు చివరిన ఆయన ఆఫీస్. ఓకే. రాముడు భీముడు తీస్తున్నారు అప్పుడు సైకిల్లో తిరిగేవాళ్ళు. అప్పుడు ర్యాలీ సైకిల్ అండి. మీరే కొన్నారు ఫస్ట్? మేము కొంత అంబాసిడర్ నాన్నగారికి ఉంది. అంబాసిడర్ తర్వాత స్టాండర్డ్ 10, తర్వాత హెరల్డ్, తర్వాత ఫియట్, తర్వాత మారుతి, తర్వాత ఇది మారుతి, తర్వాత ఇది ఇంకా వచ్చింది మారుతి నెక్స్ట్. దాని తర్వాత 1000 తర్వాత మారుతి. కార్లు మోజుందా మీకు కూడా? బాగానే పెద్దగా లేదు, చూస్తేనే అర్థమవుతుంది. ఏ కారణం ఒకటి, 2 కార్లు కూడా అది పిల్లలకే. ఇప్పుడు నన్ను కారు కూడా తోలనే ఉన్నాను. 70 years దాటిపోయిన డాడ్ అనుకోవద్దు. యూ వాంట్ ఎనీబడి, యూ జస్ట్ టెల్ మీ 1 day before, ఐల్ బుక్ ఎ డ్రైవర్, యూ గో యూ హ్యాపీలీ రాయల్లీ సిట్ బిహైండ్, గో అండ్ కమ్ బ్యాక్. అంతే. డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.